బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తావా? వెళ్తా. బిగ్ బాస్కి వెళ్తావా? అవును. వెళ్ళి ఏం చేస్తావు అక్కడ? బిగ్ బాస్లో వెళ్తా, కానీ ఓన్లీ గర్ల్స్ ఉండాలి, అమ్మాయిలు ఉండాలా? అవును. బిగ్ బాస్కి వెళ్తే ఒకవేళ బిగ్ బాస్ లో నిజంగా నీకు ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు సీజన్ 9 రాబోతుంది, సీజన్ 9 లో చింటూ నువ్వు కూడా రావాలి అన్నప్పుడు నీతో పాటు ఉప్పల్ బాలు, యువశేఖర్ కొడంగల్, రాజు డేంజర్ స్మైలీ, అప్పుడు నాగార్జున సార్కి ఏం చెప్తానంటే, సార్ వీళ్ళందరినీ తీసేసి ఓన్లీ గర్ల్స్ పెట్టండి, ఎంతమంది అయినా సరే, 100, 200, 300 వాళ్ళ ఇష్టం, మీరు ఎంతమంది పెట్టండి, నేను ఒక్కనే వస్తా అని చెప్తా. వచ్చి ఏం చేస్తావు? నువ్వు షో చేయడానికి వెళ్తున్నావా లేదా ఇంకేం చేయడానికి వెళ్తున్నావా? ఇంకేం చేయడానికి వెళ్తున్నా. అదేదో బయట చేసుకోవచ్చు, షోలో ఎందుకు నీకు? మీరే అన్నారు కదా బిగ్ బాస్ షోలో ఛాన్స్ వస్తే వెళ్తావా? ఛాన్స్ వస్తేనే వెళ్తా, ఛాన్స్ లేకపోతే వెళ్ళను. ఛాన్స్ వస్తే వెళ్ళాలి, కానీ ఆ అమ్మాయిలే కావాలని ఎందుకు అంత పట్టుబట్టు? అంటే అబ్బాయిలతో చేస్తే ఏముంటది అక్కడ? ఏదో చేయడానికి పిలవరు, టాస్క్లు ఆడాలి, నీ బిహేవియర్, దాన్నే ఆడుకోవడానికే వెళ్తాను అక్కడికి. ఆడుకోవడానికి వెళ్తావు? అమ్మాయిలు ఉండాలి మొత్తం? అవును. నీకన్నా పెద్దోళ్ళు ఉండాలా, చిన్నోళ్ళు ఉండాలి? నాకు అవసరం లేదు, ఓన్లీ అమ్మాయిలు ఉండాలి. అమ్మాయిలు ఉండాలి, మొత్తం అబ్బాయిలు ఉండి నేను పెడితే ఓకేనా? నాకు అస్సలు వెళ్ళను, నాకు 30 కోట్లు ఇస్తాను కానీ వెళ్ళను. డబ్బులు ఏమి ఇవ్వము, ఒక 3 నెలలు బిగ్ బాస్లో ఉండాలి, చుట్టూ అమ్మాయిలు ఉంటారంటే వెళ్తావా? డెఫినెట్ వెళ్తా. నాకు ఎంత పెద్ద డ్రీమ్స్ ఉన్నా నా వదిలేసానే వెళ్తా. సరే, బిగ్ బాస్ 9లో మొత్తం అమ్మాయిలే ఉంటారు, నువ్వు ఒక్కడివే అబ్బాయి, ఈ ఛాన్స్ తీసుకుంటావా లేదా ప్రభాస్ గారితో మూవీ, ఏదో వదులుకుంటావు? ఒకటి చూస్ చేసుకోలేరు. నేనా బిగ్ బాస్ పక్కన పెట్టి ప్రభాస్ గారితో వెళ్ళిపోతావు? యా. వామ్మో, డై హార్ట్ ఫ్యానా? అవును. ఎవరైనా ప్రభాస్ గారిని ఇప్పుడు మూవీ ఫ్లాప్ అయింది అని కానీ ఏదైనా ట్రోల్స్ చేసి నీ ఫ్రెండ్స్లో ఎవరైనా బూతులు మాట్లాడితే ఏం చేస్తావు అప్పుడు? ఇప్పుడు మొరిగిన కుక్కకు అరవదు అంటారు చూడండి, అట్లా ఎంతో మంది ఒర్రారో 100 మంది గుద్ద నోరు మూసుకొని కూర్చోవాలి, నేను అదే నమ్ముతా.